హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 13th జనవరి 2026. ఏదైతే మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయినప్పుడు కూడా మార్కెట్లో అప్ ట్రెండ్ అయితే పూర్తి స్థాయిలో తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా లేదు. ఏదైతే 26,150 హైయర్ సైడ్ అక్కడి నుంచి మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ 850 900 వరకు వెళ్ళి మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 25,750 కూడా సపోర్ట్ లెవెల్. ఈ రోజున నిన్న ఏదైతే మార్కెట్లో భారీగా రివర్స్ తీసుకున్నది కాబట్టి ఈ రోజున మార్కెట్లో కొంచెం కన్సాలిడేషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ 26,150 బ్రేక్అవుట్ అవుతే తప్ప మార్కెట్ టర్న్ అయినట్టు కాదు. అదర్వైజ్ ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగానే మార్కెట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈరోజు నేను టెలిగ్రామ్లో పెట్టినట్టుగా ఎంసీఎక్స్ కానీ, బీఎస్సీ కానీ, ఎటర్నల్ కానీ ఇక్కడ నేను మీకు లిస్ట్ చూపిస్తున్నట్టుగా అదేవిధంగా ఏంజల్ వన్ కానీ, అదేవిధంగా నేషనల్ ఏబిలింగ్ కానీ, మనప్పురం కానీ, ఇలాంటి స్టాక్స్ ఏదైతే విఈడిఎల్ కానీ, అదేవిధంగా ఆయిల్ కానీ, ఓఎల్జీసీ కానీ ఇలాంటి స్టాక్స్లో మార్కెట్లో అయితే కొంచెం ప్రెజర్ వచ్చి అప్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు దాంట్ని కొంచెం అండర్స్టాండింగ్ చేసుకుని చూసుకుంటే దాంట్లో మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. నేను ఇక్కడ ఏదైతే టెలిగ్రామ్ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. అదేవిధంగా నిఫ్టీ చార్ట్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను. ఏదైతే మార్కెట్లో ఆ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ మనం చేయాలి. కాబట్టి టుడేస్ ట్రెండ్ని మనం చూసుకుని దానికి తగ్గట్టుకు వెళ్ళినట్టయితే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.